హాయ్ అండి. ఎప్పుడూ చారు, పప్పుచారు కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. కొబ్బరి పాలతో మామిడికాయ చారు చేశారంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. సైడ్ డిష్‌గా చికెన్ ఫ్రై కానీ, ఫిష్ ఫ్రై కానీ పెట్టుకొని తింటే సూపర్‌గా ఉంటుంది. ఈ చారు ఎలా తయారు చేయాలో చూద్దాం. 4 కొబ్బరి చెక్కలు తీసుకొని ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఒక మామిడికాయ తీసుకొని ఇలా సన్నగా తురుముకోవాలి. ఈ కొబ్బరి ముక్కల్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న ఈ కొబ్బరి ముక్కలు ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా వడపోసుకోవాలి. మొత్తం ముక్కలన్నీ ఇలా మిక్సీ పట్టుకుని ఇలా వడపోసుకోవాలి. ఇలా వడపోసుకున్న ఈ పాలను స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఈ పాలు ఇలా పైకి పొంగేటప్పుడు గరిటెతో ఒకసారి ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పోపు వేసుకోవడానికి శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, ఆవాలు. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక మొత్తం పోపులన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము వేసుకొని వేయించుకోవాలి. ఈ మామిడికాయ తురుము బాగా ఉడికేంత వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపును కొబ్బరి చారులో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉప్పు సరిపోకపోతే చూసుకుని మళ్ళీ వేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా కొబ్బరి పాలతో మామిడికాయ చారు రెడీ. ఈ చారు మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.